హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచర్న. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం నేను 2 కేజీలు చేపలు తీసుకున్నానండి. ఇలా బయట కొట్టించుకుని వచ్చారండి, అందుకే ఇలా చూపిస్తున్నాను. దీనికోసం మనం మసాలాను తయారు చేసుకుందామండి. ఫస్ట్ మిక్సీ జార్ని తీసుకుని 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. నేను ధనియాలకి బదులుగా ధనియా పౌడర్ తీసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెద్ద కడాయి పెట్టుకోవాలండి. ఇలా కడాయి అనేది వెడల్పుగా ఉంటే చేపల పులుసు అనేది బాగా ఉడుకుతుందండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1.5 కప్పు ఆనియన్స్ని తీసుకున్నానండి. ఇవి 3 ఆనియన్స్ అండి, మీడియం సైజు. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం చింతపండు నానబెట్టుకుందామండి. ఇలా 40 గ్రామ్స్ చింతపండు తీసుకుని ఒకసారి కడుగుకొని దీంట్లో 1 గ్లాసు వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు కలుపుకొని దాంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ సరిపడినంత యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని దాంట్లోకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలండి. చేప ముక్కలు నీచు స్మెల్ రాకుండా ఉండాలంటే మనం రాళ్ళ ఉప్పుతో క్లీన్ చేసుకోవాలండి. తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా నిదానంగా చేప ముక్కలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. 8 పచ్చిమిర్చి తీసుకుని ఇలా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నానండి. ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పులుసుని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్న టైంలో మనం ముందుగా తీసుకున్నాం కదండి చింతపండు రసం, దాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే యాడ్ చేస్తే దాని ఫ్లేవర్స్ అనేవి చేపల పులుసుకి పట్టి బాగుంటుందండి, అందుకని నేను ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. ఇలా ఒకసారి తిప్పుకుని గరిటె పెట్టకుండా మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని చేపల పులుసు చిక్కగా అయ్యి ఉంటుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చేపల పులుసు అప్పటికప్పుడు ఉండేది కాకుండా 2 అవర్స్ తర్వాత తింటే చాలా టేస్టీగా వస్తుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంట వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.